ఎవరితోనైనా సావాసం చేయొచ్చు, కానీ ముక్కోపితో మాత్రం సావాసం చేయొద్దని వాక్యం అంది. ఏ కోపితో అంటండి? వాళ్ళకి ఎక్కడ ఉంటుందమ్మా కోపం? చూడు ముక్కు మీద. ఏది బలకరించినా కోపమే, బలకరిగిపోయినా కోపమే. విన్నారా? కూర వేసినా కోపమే, కూర వేయిపోయినా కోపమే, ఏది చేసినా కోపం. అలాంటి వాళ్ళతో సహవాసం కూడా వద్దు. అలా అని నేను వాళ్ళు దూరం పెట్టాను అంటలా. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అది ఎవరితోనైనా. ఎవరికి ఎవరు శాశ్వతమైన వారు, ఎవరికి ఎవరు సావాసాలు శాశ్వతమైనవి కాదమ్మా. మహా 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 బాగా సావాసాలు, చెట్లు పుట్టలు బట్టి తిరిగి సావాసాలు పట్టిన వాళ్ళే ఈనాడు ఊరికొకళ్ళు అయిపోయారు, చుట్టుకోవాలి పుట్టుకోకలు అయిపోయారు. అర్థమవుతుందా? అది భక్తిలోనైనా ఏ దేనిలోనైనా మన సహవాసం దేవునితో ఉండాలి. మన 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 అనుబంధం దేవునితో ఉండాలి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు.